జూనియర్లను వేధించడం తమ జన్మ హక్కుగా భావిస్తున్న కొంతమంది ఉన్మాదులు ర్యాగింగ్ పేరుతో కొత్త విద్యార్థులను హడలెత్తిస్తున్నారు. ర్యాగింగ్ ఒక రోగం. కళాశాలల్లో ఈ వ్యాధి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే విరుగుమందు కనిపెట్టింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా అరికట్టే దిశగా యూజీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ విద్యార్థులను వేధించే సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఇందుకోసం సీనియర్లు ఏర్పాటు చేసే అనధికారిక వాట్సాప్ గ్రూపులను కూడా ఇకపై ర్యాగింగ్ గానే పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై యాంటీ ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సీనియర్లు ఏర్పాటు చేసే వాట్సాప్ గ్రూపుల ద్వారా జూనియర్లను మానసికంగా వేధిస్తున్నారని ఏటా తమకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని యూజీసీ తెలిపింది. ఇలాంటి చర్యలు కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయి. వీటిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. క్యాంపస్లలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని యూజీసీ తేల్చి చెప్పింది. యాంటీ ర్యాగింగ్ నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యే విద్యా సంస్థలకు గ్రాంట్లను నిలిపివేస్తామని యూజీసీ హెచ్చరించింది. సీనియర్ల సూచనలు పాటించని జూనియర్లను సామాజికంగా బహిష్కరిస్తామని బెదిరించడం, బలవంతంగా జుట్టు కత్తిరించుకోమని చెప్పడం, ఎక్కువ గంటలు మేల్కొని ఉండేలా చేయడం, మాటలతో అవమానించడం వంటివి కూడా తీవ్రమైన ర్యాగింగ్ చర్యలేనని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇలాంటి పనులు విద్యార్థులలో తీవ్రమైన శారీరక, మానసిక క్షోభకు కారణమవుతాయని, ఇవి యాంటీ ర్యాగింగ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని యూజీసీ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది.